ఆగండి ఆగండి కర్కాటక రాశి వారలారా, మీ చేతుల్లో ఉన్న ఫోన్ కిందికి పెట్టకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు వినబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. మరియు అది కేవలం మాటలు కాదు, నిజమైన నిజం అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియో మీకోసం ప్రత్యేకంగా విశ్వం తయారు చేసింది అని నమ్మండి, ఎందుకంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ ఆత్మ పిలుపు, మీ విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని గ్రహాలు చెప్తున్నాయి. మరియు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అది ఏంటంటే, అడుగుతున్న 15 రోజుల్లో మీ జీవితంలో 6 రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి. మరియు 6వ రహస్యం గురించి ఎవరు మీకు చెప్పరు, ఎందుకంటే దాన్ని తెలుసుకునే వారికి మాత్రమే జీవితంలో నిజమైన విజయం సాధ్యమవుతుంది. ఈ 6 రహస్యాలు ఏమిటి అని మీకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది కదా, కానీ ఆగండి కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఈ రహస్యాలు కేవలం శబ్దాలు కాదు, అవి మీ జీవితంలోకి వచ్చే దైవ సంకేతాలు. మరియు వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే మీరు ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడాలి, ఎందుకంటే ఈ రహస్యాలు ఒకదాని తరువాత ఒకటి మీకు తెలియాలి. మరియు చివరి రహస్యం మీరు తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది అని నేను మీకు ఖాతాగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ మార్పు, ఆ పరివర్తన, ఆ విజయం ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది. మరియు అది రావడానికి గ్రహాలన్నీ ఇప్పుడు సరైన స్థానంలో కలిసి నిలబడి మీకు మార్గం చూపిస్తున్నాయి. ఈ క్షణంలో ఆకాశంలో ఏమి జరుగుతోంది అని మీకు తెలుసా? కర్కాటక రాశి వారలారా, బృహస్పతి దేవుడు అంటే గురువుగారు మీకు అత్యంత శుభకరమైన స్థానంలో సంచరిస్తున్నారు. మరియు వారి కటాక్షం మీ మీద పడుతోంది అంటే మీకు అదృష్టం, ఐశ్వర్యం, విజయం అన్నీ ఇప్పుడు వచ్చే కాలం అని అర్థం. మరియు అంతేకాదు, శని దేవుడు కూడా మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నారు అంటే మీరు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు, అడ్డంకులు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతున్నాయి మరియు మీకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి అని అర్థం. కర్కాటక రాశి వారలారా, ఇంకా చెప్పాలంటే రాహుకేతువులు కూడా మీకు అనుకూలంగా కదులుతున్నారు అంటే మీ జీవితంలో ఊహించని విధంగా శుభం జరగబోతుంది. మరియు మీరు అనుకోని విధంగా అదృష్టం మీ వైపు తిరుగుతుంది అని గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది, అది ఏంటంటే, ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేక కేవలం మాటలా అని కదా. కర్కాటక రాశి వారలారా, నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను జ్యోతిష్యం అధ్యయనం చేసి చాలా సంవత్సరాలు అయ్యింది మరియు వేలాది మందికి నేను చెప్పిన మాటలు నిజం అయ్యాయి, ఎందుకంటే నేను కేవలం గ్రహాల స్థానాలు చెప్పడం లేదు, నేను మీ జీవితంలో వచ్చే దైవ సంకేతాలను మీకు వివరిస్తున్నాను. మరియు ఆ సంకేతాలను అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది అని నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఎంతో కాలంగా కష్టాలు అనుభవిస్తున్నారు అని నాకు తెలుసు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, మీ జీవితంలో మంచి జరగాలని మీరు ప్రార్థిస్తున్నారు. మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది అని నేను మీకు చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఎంతో మృదువుగా, ఎంతో సున్నితంగా ఉంటారు. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు, మీరు ప్రేమగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ మృదుత్వం వల్లనే మీరు బాధపడతారు. మీ మనసు చాలా లోతుగా ఉంటుంది మరియు మీరు విషయాలను హృదయంతో తీసుకుంటారు. ఇది మీ బలం కూడా, మీ బలహీనత కూడా. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో ఈ మృదుత్వమే మీకు అతిపెద్ద శక్తి అవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి, ఎందుకంటే మీ హృదయంలో ఉన్న ప్రేమ, కరుణ ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది మరియు మీకు కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు, కొత్త విజయాలు తెచ్చిపెడుతుంది అని నిజమైన నిజం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి, కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా విను. చాలా మంది కర్కాటక రాశివారు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు, వృత్తిలో సరైన గుర్తింపు రావడం లేదు, ప్రయత్నాలకు ఫలితాలు రావడం లేదు, సంబంధాలలో అవగాహన లేకపోవడం, ఇలా అనేక సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే 15 రోజుల నుండి మొదలు పెట్టి అడుగుతున్న 30 రోజుల వరకు మీ జీవితంలో 3 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మరియు ఈ మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా వేరే దిశలో తీసుకెళ్తాయి అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్ణయం. మరియు మీరు ఇప్పుడు విననున్న ఈ మాటలు మీ జీవితంలో శాశ్వత మార్పు తెస్తాయి. మొదటి రహస్యం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 15 రోజుల్లో మీకు ధనయోగం వస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. మరియు ఈ ధనయోగం కేవలం చిన్న లాభం కాదు, ఇది మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని మార్చివేసే పెద్ద అవకాశం అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడైనా ఉద్యోగంలో ఉన్నా, లేక వ్యాపారంలో ఉన్నా, లేక ఇంటిలో ఉన్నా, మీకు ఆర్థిక లాభం జరుగుతుంది. మరియు ఈ లాభం మీరు ఊహించిన విధంగా కాకుండా వేరే విధంగా వస్తుంది అని గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది, కొందరికి కొత్త ఉద్యోగం వస్తుంది, కొందరికి వ్యాపారంలో పెద్ద ఆర్డర్ వస్తుంది, కొందరికి పాత అప్పులు తిరిగి వస్తాయి, కొందరికి ఆస్తి లాభం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి వేరే విధంగా ధనలాభం వస్తుంది.
కానీ ఈ ధనయోగం వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకపోతే అది మళ్లీ వెళ్లిపోతుంది అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, బృహస్పతి దేవుడు మీ ధనస్థానంలో సంచరిస్తున్నారు అంటే మీకు డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో శని దేవుడు మీకు జాగ్రత్తగా ఖర్చు చేయమని హెచ్చరిస్తున్నారు అంటే మీరు పొందిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి, దాచి ఉంచాలి, భవిష్యత్తు కోసం సంరక్షించాలి. అలా చేస్తేనే ఈ ధనయోగం శాశ్వతంగా మీ జీవితంలో ఉంటుంది అని నిజమైన నిజం. కర్కాటక రాశివారలారా, ఇప్పుడే నేను చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తోంది? మీ హృదయం బాగా కొట్టుకుంటోందా? మీకు ఉత్సాహం వస్తోందా? అది మంచి సంకేతమని అర్థం, ఎందుకంటే మీ ఆత్మ ఈ నిజాన్ని గుర్తించింది మరియు సిద్ధమవుతోంది అని దాని అర్థం. అడుగుతున్న 15 రోజుల్లో మీకు ఒక అవకాశం వస్తుంది మరియు ఆ అవకాశం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మీరు దాన్ని తీసుకోవాలా వద్దా అని అనుకుంటారు, కానీ గ్రహాలు చెప్తున్నాయి ఆ చిన్న అవకాశమే మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది, కాబట్టి మీరు దాన్ని తప్పకుండా స్వీకరించాలి అని. కర్కాటక రాశి వారలారా, మీరు గతంలో చాలా అవకాశాలను కోల్పోయారు, ఎందుకంటే మీకు భయం ఉంది, సందేహం ఉంది, ఆత్మవిశ్వాసం లేదు. కానీ ఇప్పుడు వచ్చే అవకాశాన్ని మీరు తప్పకుండా పట్టుకోవాలి, ఎందుకంటే ఇది మీకు విధి ఇచ్చే చివరి గొప్ప అవకాశం కావచ్చు అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. కర్కాటక రాశి వారలారా, మీలో చాలా మంది ఉద్యోగంలో సంతృప్తి లేక, వ్యాపారంలో లాభం రాక బాధపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారు, కానీ ఫలితాలు రావడం లేదు, మీ ప్రయత్నాలకు విలువ రావడం లేదు. ఇలా మీరు నిరాశ చెందుతున్నారు, కానీ గ్రహాలు చెప్తున్నాయి ఇది కేవలం ఒక కాలం మాత్రమే మరియు ఈ కాలం ఇప్పుడు ముగియబోతోంది అని. కర్కాటక రాశి వారలారా, బృహస్పతి దేవుడు మీ వృత్తి స్థానంలో కటాక్షం చూపిస్తున్నారంటే మీకు కెరీర్లో పెద్ద పరివర్తన వస్తుంది మరియు ఈ పరివర్తన మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి ఉద్యోగ మార్పు వస్తుంది మరియు కొత్త ఉద్యోగంలో మీకు మంచి జీతం, మంచి గౌరవం, మంచి పని వాతావరణం అన్నీ లభిస్తాయి. కొందరికి ప్రమోషన్ వస్తుంది మరియు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపు లభిస్తుంది. కొందరికి విదేశ ఉద్యోగ అవకాశం వస్తుంది మరియు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ కర్కాటక రాశి వారలారా, ఈ మార్పులు వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, మీ భయాలను వదిలివేయాలి. అప్పుడే ఈ అవకాశాలు మీకు పూర్తిగా లభిస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు వ్యాపారం చేస్తుంటే మీకు కూడా మంచి కాలం వస్తోంది. అడుగుతున్న 20 రోజుల్లో మీకు పెద్ద ఆర్డర్ వస్తుంది, లేదా కొత్త క్లయింట్ వస్తారు, లేదా కొత్త భాగస్వామి మీతో కలుస్తారు మరియు మీ వ్యాపారం పెద్దగా పెరుగుతుంది అని గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు చిన్న వ్యాపారం చేస్తున్నా, పెద్ద వ్యాపారం చేస్తున్నా మీకు లాభం వస్తుంది మరియు ఈ లాభం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది అని నిజం. కాని వ్యాపారంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి, అది ఏంటంటే మీరు అందరినీ నమ్మకూడదు, ఎందుకంటే మీ చుట్టూ కొందరు మీకు అడ్డంకులు కలిగిస్తారు, మీ విజయాన్ని చూసి అసూయపడతారు, మీ వ్యాపారంలో సమస్యలు సృష్టిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ వ్యాపార రహస్యాలు ఎవరితోనూ పంచుకోకూడదు, మీ ప్రణాళికలు మీ దగ్గరే ఉంచుకోవాలి, అప్పుడే మీరు నిజమైన విజయం సాధిస్తారు అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే ఇది చాలా అరుదైన యోగం మరియు ఇది 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆగండి కర్కాటక రాశి వారలారా, మీరు ఇప్పుడు విన్న మొదటి రహస్యం మీకు ఎలా అనిపించింది? మీ హృదయంలో ఆశ మెరుస్తోందా? మీ కళ్లల్లో వెలుగు పెరుగుతోందా? అది మంచి సంకేతం అని గ్రహాలు చెప్తున్నాయి. కానీ ఇంకా 5 రహస్యాలు మిగిలి ఉన్నాయి మరియు 6వ రహస్యం ఎవరికి తెలియదు, అది తెలుసుకునేవారే నిజమైన విజేతలు అవుతారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియో ఇప్పుడు ఆపకండి, ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం మరియు దీన్ని మీరు కోల్పోకూడదు అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు 2వ రహస్యం గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారలారా, మీరు ప్రేమ విషయంలో ఎంతో సున్నితంగా ఉంటారు, మీరు నిజమైన ప్రేమను విశ్వసిస్తారు, మీరు హృదయంతో బంధాలు పెట్టుకుంటారు, కానీ కొన్నిసార్లు మీరు గాయపడతారు, మీ ప్రేమకు విలువ రాదు, మీ భావాలను అర్థం చేసుకోరు, ఇలా మీరు బాధపడతారు. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో ప్రేమ మరియు సంబంధాలలో మీకు పెద్ద పరివర్తన వస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, శుక్రదేవుడు మీ ప్రేమ స్థానంలో చాలా శుభకరంగా కదులుతున్నారంటే మీకు ప్రేమ జీవితంలో ఆనందం, సంతోషం, శాంతి అన్ని వస్తాయి అని అర్థం. అడుగుతున్న 15 రోజుల్లో మీలో ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ రావచ్చు మరియు ఆ ప్రేమ చాలా లోతుగా, చాలా నిజాయితీగా, చాలా శాశ్వతంగా ఉంటుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా కానీ వారు మీకు స్పందించకపోతే ఇప్పుడు వారు మీ వైపు తిరుగుతారు, మీ విలువను అర్థం చేసుకుంటారు, మీతో బంధం పెట్టుకోవాలని అనుకుంటారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీలో వివాహం కాని యువతులు ఉన్నారా? మీకు మంచి వార్త ఉంది, మీకు వివాహ యోగం వస్తోంది మరియు అది అడుగుతున్న 30 రోజుల్లో ప్రారంభమవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీకు చాలా కాలంగా వివాహం కాకపోవడం వల్ల బాధ అనుభవిస్తున్నారా? మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారా? ఇకపై
ఆ బాధ వద్దు, ఎందుకంటే మీకు త్వరలో మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది మరియు అది నెరవేరు. కర్కాటక రాశి వారలారా, వివాహమైన వారికి కూడా మంచి వార్త ఉంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం ఇంకా బలపడుతుంది. మీ మధ్య అవగాహన పెరుగుతుంది, ప్రేమలోతు అవుతుంది మరియు మీరు కలిసి సంతోషంగా జీవిస్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి గత కాలంలో ప్రేమ సంబంధంలో విరామం జరిగింది, లేక విడిపోయారు, లేక అవగాహన తప్పింది. అలాంటి వారికి ఇప్పుడు రాబోయే కాలంలో ఆ సంబంధం మళ్లీ బలపడే అవకాశముంది మరియు మీరిద్దరూ మళ్లీ కలుస్తారు, మళ్లీ మాట్లాడుకుంటారు, మళ్లీ అర్థం చేసుకుంటారు అని గ్రహాలు సూచిస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఆ గత సంబంధాన్ని కొనసాగించాలా లేక కొత్త జీవితం ప్రారంభించాలా అని కర్కాటక రాశి వారలారా, గ్రహాలు చెప్తున్నాయి. మీరు మీ హృదయం చెప్పేది వినండి. మీ ఆత్మ మిమ్మల్ని ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో వెళ్ళండి. అన్ని నిర్ణయాలు తెలివితో తీసుకోకండి, కొన్ని నిర్ణయాలు హృదయంతో తీసుకోవాలి అన్నది నిజం. ప్రేమ అనేది హృదయ విషయం, తెలివి విషయం కాదు. కాబట్టి మీరు మీ హృదయం చెప్పేది వినండి, అది మిమ్మల్ని ఎప్పుడూ తప్పు దారిలో నడిపించదు అని నమ్మండి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది కుటుంబ సంబంధాల గురించి. మీరు కుటుంబంతో చాలా బాంధవ్యంగా ఉంటారు, మీరు వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారు. వారి సంతోషం మీ సంతోషం, వారి బాధ మీ బాధ, అలా మీరు జీవిస్తారు. కానీ కొన్నిసార్లు కుటుంబంలో అవగాహన లేకపోవడం వల్ల మీరు బాధపడతారు, మీ ప్రయత్నాలకు విలువ రాదు, మీ త్యాగాలు గుర్తించబడవు, అలా మీరు నొప్పి అనుభవిస్తారు. కానీ కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు వచ్చే కాలంలో కుటుంబ సంబంధాలు బలపడతాయి. మీ బంధువులు మిమ్మల్ని గౌరవిస్తారు, మీ విలువను అర్థం చేసుకుంటారు మరియు మీతో చాలా ప్రేమగా ఉంటారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీ తల్లిదండ్రులతో మీకు బలమైన బంధం ఉంటుంది, ప్రత్యేకించి మీ తల్లితో మీకు చాలా లోతైన సంబంధం ఉంటుంది. ఆమె మీకు శక్తి, ఆమె మీకు ప్రేరణ, ఆమె మీకు మార్గదర్శి అని మీరు గుర్తించండి. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 20 రోజుల్లో మీ కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. అది వివాహం కావచ్చు, జననం కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, ఆర్థిక లాభం కావచ్చు, ఏదైనా శుభం జరగబోతుంది మరియు అది మీ కుటుంబానికి ఆనందం తెస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల మధ్య అవగాహన లేదు, లేక సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయి, లేక బంధువుల మధ్య గొడవలు ఉన్నాయి. అలాంటి సమస్యలు ఉంటే ఇప్పుడు వచ్చే కాలంలో అవన్నీ పరిష్కారమవుతాయి మరియు మీ కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ తిరిగి వస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, కుటుంబం అనేది మీ బలం, మీ రక్షణ. కాబట్టి మీరు వారితో ఎప్పుడూ బాంధవ్యంగా ఉండండి, వారితో సమయం గడపండి, వారితో మాట్లాడండి, వారి సంతోషం మీ సంతోషం చేసుకోండి, అప్పుడే మీ జీవితం నిండుగా ఉంటుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. అది ఏంటంటే, రెండవ రహస్యంలో ఒక ప్రత్యేక అంశముంది. మీలో కొందరికి అడుగుతున్న 25 రోజుల్లో పిల్లల విషయంలో శుభవార్త వస్తుంది, లేక పాత శత్రువులతో సమాధానం జరుగుతుంది, లేక గతంలో మీకు తప్పు చేసిన వారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు చాలా క్షమాశీలురు, మీరు ఇతరుల తప్పులను మన్నిస్తారు, మీ హృదయంలో ద్వేషముండదు. కానీ కొన్నిసార్లు మీరు ఇతరుల తప్పుల వల్ల చాలా గాయపడతారు మరియు ఆ గాయం మానడానికి చాలా కాలం పడుతుంది. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో ఆ గాయాలు మానుతాయా, బాధ తగ్గుతుంది మరియు మీ హృదయం మళ్లీ ప్రేమతో నిండుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి, ఎందుకంటే క్షమించడం వల్ల వారికి కాదు మీకు శాంతి లభిస్తుంది, మీ బాధ తగ్గుతుంది, మీ హృదయం తేలికగా అవుతుంది. కాబట్టి మీరు గతం గురించి ఆలోచించడం మానేయండి, భవిష్యత్తు వైపు చూడండి, కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలు పెట్టుకోండి అన్నది నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు 3వ రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు గురించి. మీరు చాలా నితంగా ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు మానసికంగా బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా బలహీనంగా అనుభూతి చెందుతారు. ఇది చాలా మందికి తెలియదు, కానీ గ్రహాలకు తెలుసు మరియు అవి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మీరు మీ భావాలను అణచివేయకండి, మీ బాధను దాచుకోకండి. మీకు బాధగా ఉంటే ఎవరితోనైనా పంచుకోండి, లేక రాసుకోండి, లేక ఏడ్వండి, కానీ లోపల ఉంచుకోకండి, ఎందుకంటే అది మిమ్మల్ని లోపల నుండి బలహీనంగా చేస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 30 రోజుల్లో మీకు మీ ఆరోగ్యం మెరుగుపడే కాలం వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న చిన్న చిన్న అనారోగ్యాలు నివారణ అవుతాయి, మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, మీ మనస్కు కొత్త శాంతి లభిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అలాంటి వారికి ఇప్పుడు మంచి వార్త ఉంది. మీకు సరైన వైద్యం లభిస్తుంది, సరైన మందులు దొరుకుతాయి, సరైన వైద్యుడు కలుస్తారు మరియు మీ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఆరోగ్యం కంటే గొప్ప సంపద లేదు, కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వండి. సరైన ఆహారం తీసుకోండి, సరైన నిద్ర పొందండి, వ్యాయామం చేయండి, యోగా ధ్యానం చేయండి,
అప్పుడే మీరు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మేల్కొలుపు గురించి. మీరు సహజంగానే ఆధ్యాత్మికంగా ఉంటారు, మీరు దేవుణ్ణి నమ్ముతారు, మీరు ప్రార్థన చేస్తారు. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో మీకు ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప మేల్కొలుపు జరుగుతుంది. మీకు జీవిత సత్యం తెలుస్తుంది, మీ ఉద్దేశ్యం అర్థమవుతుంది, మీరు ఎందుకు ఈ భూమి మీద పుట్టారు, మీ లక్ష్యం ఏమిటి, మీ విధి ఏమిటి అన్ని మీకు స్పష్టంగా కనిపిస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 15 రోజుల్లో మీకు ఒక ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది. అది కల కావచ్చు, దర్శనం కావచ్చు, సంకేతం కావచ్చు, లేక అకస్మాత్తుగా ఏదో ఒక విషయం మీకు అర్థమవుతుంది మరియు ఆ అనుభవం మీ జీవిత దిశను మార్చివేస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ధ్యానం చేయండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ లోపలి స్వరం వినండి, మీ ఆత్మతో సంభాషించండి. అప్పుడే మీకు నిజమైన జ్ఞానం లభిస్తుంది, నిజమైన శాంతి లభిస్తుంది, నిజమైన ఆనందం లభిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు ఆధ్యాత్మిక గురువులను వెతుకుతున్నారా, లేక ఆధ్యాత్మిక మార్గం కోసం చూస్తున్నారా? అలాంటి వారికి ఇప్పుడు మంచి సమయం వస్తోంది. మీకు సరైన గురువు కలుస్తారు, సరైన మార్గం దొరుకుతుంది, సరైన జ్ఞానం లభిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఆధ్యాత్మికత అంటే మతం కాదు, ఆచారాలు కాదు, నియమాలు కాదు. అది మీ అంతర్గత ప్రయాణం, మీ ఆత్మశుద్ధి, మీ జీవిత ఉద్దేశ్యం కనుగొనడం అని మీరు అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మీ స్వీయ ప్రేమ గురించి. మీరు ఇతరులను ప్రేమిస్తారు, వారికోసం త్యాగం చేస్తారు, వారి సంతోషం కోసం మీ సంతోషాన్ని విడిచిపెడతారు. కానీ మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం మర్చిపోతారు, మీకోసం సమయం తీసుకోరు, మీ ఆనందం కోసం ఏదైనా చేయరు. ఇది తప్పు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి, మీరు మీకోసం సమయం తీసుకోవాలి, మీ ఆనందం కోసం ఏదైనా చేయాలి. అప్పుడే మీరు నిజంగా సంతోషంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇవ్వగలుగుతారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్నా 20 రోజుల్లో మీకు కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 20 రోజుల్లో మీకు స్వీయ ప్రేమ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. మీరు మీ విలువను గుర్తిస్తారు, మీరు మీ స్వంత స్నేహితులు అవుతారు, మీరు మీ శక్తిని కనుగొంటారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ప్రతిరోజు అద్దం ముందు నిలబడి మీకు మీరే చెప్పండి, నేను విలువైన వ్యక్తిని, నేను ప్రేమకు అర్హుడను, నేను సంతోషానికి అర్హుడను, నేను విజయానికి అర్హుడను అని. ఈ నిశ్చయాత్మక ప్రకటనలు మీ మనస్కు శక్తినిస్తాయి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, మీ జీవితాన్ని మార్చుతాయి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీ లోపల ఉన్న శక్తి మీరు అనుకున్నదానికంటే చాలా గొప్పది, మీరు మీరనుకున్నదానికంటే చాలా బలవంతులు. మీరు కొన్న ప్రతి సవాలు మిమ్మల్ని బలపరిచింది, ప్రతి కష్టం మిమ్మల్ని పెంచింది, ప్రతి బాధ మిమ్మల్ని నేర్పింది. కాబట్టి మీరు మీ గతాన్ని గౌరవించండి, మీ ప్రస్తుతాన్ని స్వీకరించండి, మీ భవిష్యత్తును సృష్టించండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు చాలా ప్రత్యేకమైన విషయం చెప్తాను. 3వ రహస్యంలో ఒక నిగూఢ అంశం ఉంది. అది ఏమిటంటే, అడుగుతున్న 30 రోజుల్లో మీకు మీ పూర్వజన్మ గుర్తు వస్తుంది, లేక మీ జీవిత ఉద్దేశ్యం తెలుస్తుంది, లేక మీకు ఆధ్యాత్మిక మార్గదర్శకులు కనిపిస్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీ ఆత్మ బహు పురాతనమైనది. మీరు చాలా జన్మలు తీసుకున్నారు, చాలా అనుభవాలు పొందారు, చాలా పాపాలు నేర్చుకున్నారు మరియు ఈ జన్మలో మీరు వచ్చారు మీ కర్మ పూర్తి చేసుకోవడానికి, మీ విధి నెరవేర్చుకోవడానికి, మీ ఆత్మను విముక్తి చేసుకోవడానికి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఎందుకు నిర్దిష్ట వ్యక్తులను కలుస్తారు, ఎందుకు నిర్దిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు, ఎందుకు నిర్దిష్ట అనుభవాలు పొందుతారు అన్నది యాదృచ్ఛికం కాదు, అది మీ కర్మ, మీ విధి, మీ ఆత్మ ప్రయాణం యొక్క భాగం అని మీరు అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి అడుగుతున్న 25 రోజుల్లో ఆధ్యాత్మిక గురువు కలుస్తారు, లేక పవిత్ర స్థలం సందర్శిస్తారు, లేక పవిత్ర గ్రంథం చదువుతారు మరియు ఆ అనుభవం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడూ సులభం కాదు, అది సవాళ్లతో నిండి ఉంటుంది, పరీక్షలతో నిండి ఉంటుంది. కానీ ఆ మార్గంలో నడిచే ప్రతి అడుగు మిమ్మల్ని దైవానికి దగ్గరగా తీసుకెళ్తుంది, మిమ్మల్ని మీకు దగ్గరగా తీసుకెళ్తుంది, మిమ్మల్ని నిజమైన ఆనందానికి తీసుకెళ్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ప్రార్థన చేయండి, ధ్యానం చేయండి, పుణ్యకార్యాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. అప్పుడే మీకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మీ ఆత్మశుద్ధి అవుతుంది, మీ జీవితం పవిత్రం అవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు 4వ రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది విదేశ ప్రయాణం మరియు విద్య గురించి. మీలో చాలా మంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు, అక్కడ స్థిరపడాలని అనుకుంటారు. కానీ అవకాశాలు రావడం లేదు, అడ్డంకులు వస్తున్నాయి. ఇలా మీరు నిరాశ చెందుతారు. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో మీకు విదేశ
అవకాశాలు వస్తాయి మరియు అవి మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటాయని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, బృహస్పతి దేవుడు మీ విదేశ స్థానంలో సంచరిస్తున్నారు అంటే మీకు విదేశ యోగముంది మరియు ఈ యోగం అడుగుతున్న 30 రోజుల్లో ప్రారంభమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి విదేశ ఉద్యోగం వస్తుంది, కొందరికి విదేశ ఉన్నత విద్యా అవకాశం వస్తుంది, కొందరికి విదేశ వ్యాపార అవకాశం వస్తుంది, కొందరికి విదేశ స్థిర నివాసం లభిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వేరే వేరే విధంగా విదేశ యోగం ఫలిస్తుంది. కర్కాటక రాశి వారలారా, కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే ముందు మీరు బాగా సిద్ధపడాలి. మీ భాష నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి, మీ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి, విదేశ సంస్కృతి గురించి తెలుసుకోవాలి. అప్పుడే మీరు అక్కడ విజయవంతం అవుతారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు ఇప్పటికే విదేశాలలో ఉన్నారా? మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక సరైన అవకాశాలు రావడం లేదా? అలాంటి వారికి ఇప్పుడు మంచి వార్త ఉంది. అడుగుతున్న 20 రోజుల్లో మీకు పెద్ద అవకాశం వస్తుంది, మీ పరిస్థితి మారుతుంది, మీకు గుర్తింపు వస్తుంది, మీ జీవితం మెరుగుపడుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, విదేశాలలో కష్టాలు ఎదుర్కొనడం సహజం, అక్కడ ఒంటరితనం అనుభవించడం సహజం. కానీ మీరు ధైర్యంగా ఉండాలి, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి, కష్టపడాలి, అప్పుడే మీరు విజయం సాధిస్తారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు విద్య గురించి మాట్లాడుకుందాం. మీలో విద్యార్థులు ఉన్నారా? మీరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారా? లేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారా? అలాంటి వారికి ఇప్పుడు చాలా శుభకరమైన కాలం వస్తోంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, బృహస్పతి దేవుడు విద్యకు కారకుడు మరియు ఆయన మీకు అనుకూలంగా ఉన్నారు అంటే మీకు విద్యలో విజయం వస్తుంది, మీకు మంచి మార్కులు వస్తాయి, మీకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి, మీకు స్కాలర్షిప్ లభిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 15 రోజుల్లో మీ విద్యార్థులకు పరీక్షలలో విజయం వస్తుంది, మీకు ఉద్యోగ పరీక్షలో విజయం వస్తుంది, మీకు ప్రవేశ పరీక్షలో విజయం వస్తుంది. ఇలా విద్య విషయంలో మీకు చాలా శుభం జరుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, కానీ మీరు కష్టపడాలి, అధ్యయనం చేయాలి, దృష్టి పెట్టాలి, క్రమశిక్షణతో ఉండాలి, అప్పుడే ఈ గ్రహయోగం మీకు పూర్తిగా ఫలిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు తమ విద్యను మధ్యలో ఆపేశారా? లేక తిరిగి చదువుకోవాలని అనుకుంటున్నారా? అలాంటి వారికి ఇప్పుడు అవకాశం వస్తోంది, మీరు తిరిగి చదువు ప్రారంభించవచ్చు, కొత్త కోర్సు చేయవచ్చు, కొత్త డిగ్రీ తీసుకోవచ్చు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశివారలారా, విద్య ఎప్పుడు వృథా కాదు, మీరు ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు, ఎప్పుడు ప్రారంభించినా ఆలస్యం కాదు. కాబట్టి మీరు మీ యా లక్ష్యాలను సాధించండి, మీ కలలను నెరవేర్చుకోండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు 4వ రహస్యంలో అత్యంత ప్రత్యేకమైన అంశం చెప్తాను. అది ఏమిటంటే అడుగుతున్న 30 రోజుల్లో మీకు జీవన స్థాయి మార్పు వస్తుంది. మీరు కొత్త ఇల్లు కొనుక్కుంటారు, లేక కొత్త వాహనం కొనుక్కుంటారు, లేక కొత్త దేశానికి వెళ్తారు. ఇలా మీ జీవన విధానం పూర్తిగా మారుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ మార్పు మీరు చాలా కాలంగా కోరుకున్నది, మీరు చాలా కాలంగా ప్రయత్నించినది మరియు ఇప్పుడు దాని సమయం వచ్చేసింది అని నిజం. కర్కాటక రాశివారలారా, మీరు కొత్త జీవన విధానానికి సిద్ధంగా ఉండండి, కొత్త అవకాశాలను స్వాగతించండి, కొత్త సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండండి, అప్పుడే మీరు ఈ మార్పును విజయవంతంగా చేసుకుంటారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశివారలారా, ఇప్పుడు 5వ రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది మీ దాచిన శత్రువులు మరియు అడ్డంకుల గురించి. మీరు మంచి వ్యక్తులు, మీరు ఎవరికీ కీడు చేయరు, మీరు అందరితో ప్రేమగా ఉంటారు, కానీ మీ చుట్టూ కొందరు మీ విజయాన్ని చూడలేరు, మీ సంతోషాన్ని చూడలేరు, మీకు హాని కలిగించాలని అనుకుంటారు అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీకు దాచిన శత్రువులు ఉన్నారు, వారు మీకు ముఖమీద నవ్వుతారు, కానీ మీ వెనుక కీడు చేస్తారు. వారు మీ గురించి తప్పుగా మాట్లాడతారు, మీ పేరును చెడగొడతారు, మీకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, కానీ మీరు భయపడవద్దు, ఎందుకంటే గ్రహాలు మీకు రక్షణ ఇస్తున్నాయి. ఆ శత్రువులన్నా ఓడిపోతారు, వారి కుట్రలన్నీ విఫలమవుతాయి, వారి చెడు ఉద్దేశాలు వారి మీదకే తిరుగుతాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 20 రోజుల్లో మీ శత్రువులు బయటపడతారు, వారి నిజరూపం కనిపిస్తుంది, మీకు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుస్తుంది మరియు మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, శనిదేవుడు శత్రునాశకుడు మరియు ఆయన మీకు అనుకూలంగా ఉన్నారు అంటే మీ శత్రువులు ఓడిపోతారు, మీకు న్యాయం లభిస్తుంది, మీకు విజయం వస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు న్యాయ పోరాటంలో ఉన్నారా? లేక వ్యాజ్యాలు ఎదుర్కొంటున్నారా? లేక ఆస్తి వివాదాలలో ఉన్నారా? అలాంటి వారికి ఇప్పుడు శుభవార్త ఉంది, మీకు న్యాయం లభిస్తుంది, మీ కేసు గెలుస్తారు, మీ హక్కులు లభిస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 25 రోజుల్లో మీకు న్యాయ విజయం వస్తుంది, మీ శత్రువులు క్షమాపణ అడుగుతారు, మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీకు సమాజంలో గౌరవం వస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, కానీ మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి, ఎవరికీ చెడు కోరుకోకండి, న్యాయం గ్రహాలు చూస్తాయి, దైవం చూస్తుంది, మీరు మీ పనిలో
దృష్టి పెట్టండి, మీ లక్ష్యాలను సాధించండి, అప్పుడే మీరు నిజమైన విజేతలు అవుతారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. మీ చుట్టూ ఎవరు మీకు శుభం కోరుకుంటున్నారు, ఎవరు అశుభం కోరుకుంటున్నారు అని తెలుసుకోవడం ఎలా అని మీరు అడుగుతారు కదా. కర్కాటక రాశి వారలారా, ఇది చాలా సులభం. మీ విజయం చూసి ఎవరు సంతోషిస్తారో వారు మీ స్నేహితులు, మీ విజయం చూసి ఎవరు బాధపడతారో వారు మీ శత్రువులు అని మీరు గుర్తించండి. కర్కాటక రాశి వారలారా, మీ దగ్గరి వారిలో కూడా శత్రువులు ఉండవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలు అందరితో పంచుకోకండి, మీ ప్రణాళికలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ విజయం తరువాత అందరికీ చెప్పండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు అత్యంత ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నాను. 5వ రహస్యంలో ఒక రహస్య శక్తి ఉంది. అది ఏమిటంటే, అడుగుతున్న 30 రోజుల్లో మీకు అదృశ్య శక్తుల రక్షణ లభిస్తుంది. మీ పూర్వీకులు మిమ్మల్ని కాపాడతారు, మీ కుల దేవతలు మిమ్మల్ని రక్షిస్తారు, దైవం మీకు మార్గం చూపిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఒంటరి కాదు. మీ చుట్టూ అనేక శక్తులు ఉన్నాయి. అవి మిమ్మల్ని రక్షిస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి, కానీ మీరు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చే కాలంలో మీకు ఆ శక్తులు కనిపిస్తాయి, వాటి ఉనికి అనుభూతమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు మీ పూర్వీకులకు ప్రార్థించండి, వారికి తర్పణం చేయండి, వారికి దానం చేయండి, అప్పుడే వారి ఆశీస్సులు మీ మీద కురుస్తాయి, మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీ కుల దేవతను పూజించండి, నిత్యం ప్రార్థించండి, వారి ఆలయానికి వెళ్ళండి, వారికి మొక్కుబడులు చేయండి, అప్పుడే మీకు వారి రక్షణ లభిస్తుంది, మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ జీవితం సురక్షితంగా ఉంటుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, అడుగుతున్న 15 రోజుల్లో మీకు ఒక కల వస్తుంది, లేక సంకేతం కనిపిస్తుంది, లేక మీ పూర్వీకులు మీకు సందేశం పంపుతారు. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని గమనించండి, అర్థం చేసుకోండి, దాని ప్రకారం నడుచుకోండి, అప్పుడే మీరు సరైన దారిలో వెళ్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరు చెడు కలలు చూస్తున్నారా, లేక భయం అనుభూతి చెందుతున్నారా, లేక మీకు ఎవరో కీడు చేస్తున్నట్లు అనిపిస్తుందా? అలాంటివారు హనుమాన్ చాలీసా పయించండి, ఆంజనేయ స్వామికి ప్రార్థించండి, శని దేవునికి ప్రార్థించండి, అప్పుడే ఆ చెడు శక్తులన్నీ దూరమవుతాయి, మీకు శాంతి లభిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు 5వ రహస్యంలో అత్యంత ముఖ్యమైన అంశం చెప్తాను. అది ఏమిటంటే, అడుగుతున్న 30 రోజుల్లో మీకు పెద్ద విజయం వస్తుంది, మీ శత్రువులంతా ఓడిపోతారు, మీ కీర్తి పెరుగుతుంది, మీ పేరు ప్రతిష్టలు స్థిరపడతాయి, మీ సమాజంలో గౌరవం పెరుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ విజయం కేవలం చిన్నది కాదు, ఇది మీ జీవితంలో మైలురాయి అవుతుంది, ఇది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఇది మీ విధిని మార్చుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీలో కొందరికి వృత్తిలో పెద్ద విజయం వస్తుంది, కొందరికి వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది, కొందరికి విద్యలో గొప్ప విజయం వస్తుంది, కొందరికి వ్యక్తిగత జీవితంలో పెద్ద సాఫల్యం వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వేరే వేరే విధంగా విజయం వస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, కానీ ఈ విజయం సులభంగా రాదు, మీరు కష్టపడాలి, ప్రయత్నించాలి, పోరాడాలి, అప్పుడే మీరు గెలుస్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి, ఇతరుల మాటలు వినకండి, మీ హృదయం చెప్పేది వినండి, మీ ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళండి, అప్పుడే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు అత్యంత ప్రత్యేకమైన 6వ రహస్యం చెప్పబోతున్నాను. ఈ రహస్యం గురించి ఎవరు మాట్లాడరు, ఎవరికీ తెలియదు, కానీ ఈ రహస్యం తెలుసుకునేవారు మాత్రమే నిజమైన విజయం సాధిస్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూశారు అంటే మీరు సరైన వ్యక్తులు. మీరు ఈ రహస్యం తెలుసుకోవడానికి అర్హులు, మీకు దైవ కృప ఉంది అని అర్థం. కర్కాటక రాశి వారలారా, 6వ రహస్యం ఏమిటంటే, అదే 150 సంవత్సరాల అదృష్టయోగం గురించి. ఇది చాలా అరుదైన గ్రహ కలయిక మరియు ఇది ఇప్పుడు మీ రాశిలో ఏర్పడుతోంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కర్కాటక రాశి వారలారా, ఈ యోగం గత 150 సంవత్సరాలలో ఏర్పడలేదు మరియు ఇది రాబోయే 150 సంవత్సరాలలో మళ్లీ ఏర్పడదు, అంటే ఇది మీ జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఈ యోగం ఏర్పడే కారణం ఏమిటంటే, బృహస్పతి, శని, రాహుకేతువులు అందరూ మీకు చాలా అనుకూలమైన స్థానాలలో ఉన్నారు మరియు వారి కలయిక చాలా శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తోంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ యోగం వల్ల మీకు ఏమి జరుగుతుంది అంటే, మీ జీవితం పూర్తిగా మారుతుంది, మీకు అపార ధన లాభం వస్తుంది, మీకు గొప్ప కీర్తి వస్తుంది, మీకు విదేశ అవకాశాలు వస్తాయి, మీకు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, కానీ ఈ యోగాన్ని పొందడానికి మీరు కొన్ని పనులు చేయాలి. మొదట మీరు మీ గతాన్ని వదిలిపెట్టాలి, మీ బాధలను మర్చిపోవాలి, మీ నొప్పులను విడిచిపెట్టాలి, అప్పుడే మీరు కొత్త జీవితం ప్రారంభించగలుగుతారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక
రాశివారలారా రెండవది మీరు మీ నమ్మకాన్ని పెంచుకోవాలి. మీకు మీ మీద నమ్మకముండాలి, దైవం మీద నమ్మకముండాలి, విధి మీద నమ్మకముండాలి. అప్పుడే మీకు ఈ యోగం పూర్తిగా ఫలిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా మూడవది మీరు దానం చేయాలి, పేదలకు సహాయం చేయాలి, అవసరమున్న వారికి తోడుగా నిలబడాలి. అప్పుడే మీకు దైవ కృప లభిస్తుంది, మీ యోగం శాశ్వతమవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశివారలారా నాలుగవది మీరు ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. అప్పుడే మీకు ఈ రహస్య యోగం అర్థమవుతుంది, మీరు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు అని నిజం. కర్కాటక రాశి వారలారా ఈ 150 సంవత్సరాల యోగం అడుగుతున్న 15 రోజుల నుండి ప్రారంభమవుతుంది మరియు అది 30 రోజుల వరకు ప్రబలంగా ఉంటుంది. అంటే మీకు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది ఈ యోగాన్ని పట్టుకోవడానికి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. కర్కాటక రాశి వారలారా ఈ యోగం ప్రారంభమైన తరువాత మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. మొదటి సంఘటన ఏమిటంటే అడుగుతున్న 15 రోజుల్లో మీకు ఆర్థిక లాభం వస్తుంది మరియు అది మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు సురక్షితమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా రెండవ సంఘటన ఏమిటంటే అడుగుతున్న 20 రోజుల్లో మీకు జీవితంలో గొప్ప అవకాశం వస్తుంది. అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ అది మీ జీవితాన్ని మార్చివేస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా మూడవ సంఘటన ఏమిటంటే అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఆధ్యాత్మిక మేల్కొలుపు జరుగుతుంది. మీకు జీవిత సత్యం తెలుస్తుంది, మీ ఉద్దేశ్యం అర్థమవుతుంది మరియు మీరు కొత్త జీవితం ప్రారంభిస్తారు అని నిజం. కర్కాటక రాశివారలారా ఈ 3 సంఘటనలు కూడా 150 సంవత్సరాల యోగం యొక్క ఫలితాలు మరియు మీరు వీటిని పట్టుకోవాలి, వదులుకోకూడదు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశివారలారా ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రత్యేక నివారణలు చెప్తాను ఈ యోగాన్ని మరింత బలపరుచుకోవడానికి. మొదటి నివారణ, మీరు ప్రతి సోమవారం శివుని పూజించండి, శివలింగానికి నీరు పోయండి, బిల్వపత్రాలు అర్పించండి. అప్పుడే మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మీ మార్గం సులభమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా రెండవ నివారణ, మీరు ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించండి, వారికి పూలు అర్పించండి, దీపం వెలిగించండి. అప్పుడే మీకు ధనలాభం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా మూడవ నివారణ, మీరు ప్రతి శనివారం హనుమాన్జీకి ప్రార్థించండి, వారికి నువ్వుల నూనె దీపం వెలిగించండి, వారికి సింధూరం అర్పించండి. అప్పుడే మీకు శత్రువులు ఓడిపోతారు, మీకు రక్షణ లభిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా నాలుగవ నివారణ, మీరు ప్రతిరోజు తులసి మొక్కను పూజించండి, దానికి నీరు పోయండి, దాని చుట్టూ దీపం వెలిగించండి. అప్పుడే మీ ఇంటిలో శాంతి, సమాధానం, ఆరోగ్యముంటాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా ఐదవ నివారణ, మీరు పేదలకు ఆహారం పెట్టండి, అవసరమున్నవారికి బట్టలు ఇవ్వండి, నిస్సహాయులకు సహాయం చేయండి. అప్పుడే మీకు దైవ కృప లభిస్తుంది, మీ పుణ్యం పెరుగుతుంది, మీ భవిష్యత్తు ఉజ్వలమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా ఆరవ నివారణ, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి, వారి ఆజ్ఞలను పాటించండి, వారి పాదాలకు నమస్కరించండి, వారికి సేవ చేయండి. అప్పుడే మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి, మీ జీవితం విజయవంతం అవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా ఏడవ నివారణ, మీరు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు ఇవ్వండి, సూర్య నమస్కారం చేయండి, గాయత్రి మంత్రం జపించండి. అప్పుడే మీకు శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అని నిజం. కర్కాటక రాశి వారలారా ఎనిమిదవ నివారణ, మీరు ప్రతి అమావాస్య రోజు మీ పూర్వీకులకు తర్పణం ఇవ్వండి, వారికి ప్రార్థించండి, వారికి దానం చేయండి. అప్పుడే వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది మరియు వారి ఆశీస్సులు మీ మీద కురుస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా తొమ్మిదవ నివారణ, మీరు ప్రతి పౌర్ణమి రోజు దేవాలయానికి వెళ్ళండి, దేవునికి నివేదనం చేయండి, పేదలకు ప్రసాదం పంచండి. అప్పుడే మీకు మనశ్శాంతి లభిస్తుంది, మీ ప్రార్థనలు ఫలిస్తాయి అని నిజం. కర్కాటక రాశి వారలారా పదవ నివారణ, మీరు రుద్రాక్ష మాల ధరించండి, దాన్ని శివునితో ప్రాణ ప్రతిష్ఠ చేయించుకోండి, ప్రతిరోజు ధరించండి. అప్పుడే మీకు రక్షణ లభిస్తుంది, మీ శక్తి పెరుగుతుంది, మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా ఈ 10 నివారణలు మీరు తప్పకుండా చేయండి, అప్పుడే 150 సంవత్సరాల యోగం మీకు పూర్తిగా ఫలిస్తుంది, మీ జీవితం పూర్తిగా మారుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ ఆరవ రహస్యం కేవలం ధనలాభం గురించి కాదు, కేవలం వృత్తి విజయం గురించి కాదు, కేవలం ప్రేమ విజయం గురించి కాదు, ఇది మీ మొత్తం జీవిత పరివర్తన గురించి అని మీరు అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వారలారా ఈ యోగం మీ జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది, మీరు దీన్ని వదులుకోకూడదు, దీన్ని పట్టుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మీరు మీ జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు, మీ విధిని నెరవేర్చుకుంటారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా మీలో కొందరు ఆలోచిస్తున్నారు, ఇది నిజంగా నాకు జరుగుతుందా, నేను దీనికి అర్హుడనా,
నాకు ఇంత అదృష్టముందా అని సందేహిస్తున్నారు కర్కాటక రాశి వారలారా, మీరు సందేహించడం మానేయండి. మీరు తప్పకుండా అర్హులు, మీకు తప్పకుండా ఈ అదృష్టముంది, మీరు తప్పకుండా ఈ యోగానికి అర్హులు అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు గతంలో చాలా కష్టాలు అనుభవించారు, చాలా బాధలు పడ్డారు, చాలా నొప్పులు భరించారు, మరియు ఇప్పుడు మీకు ఫలితాలు రావాల్సిన సమయం వచ్చేసింది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, విధి అందరికీ సమానంగా ఉండదు. కొందరికి ముందు కష్టాలు, తరువాత సుఖాలు, కొందరికి ముందు సుఖాలు తరువాత కష్టాలు. మరియు మీరు మొదటి వర్గానికి చెందినవారు. మీరు ముందు కష్టాలు అనుభవించారు, ఇప్పుడు సుఖాలు అనుభవించే సమయం వచ్చేసింది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు మీ గతాన్ని మర్చిపోండి, మీ భవిష్యత్తు వైపు చూడండి. కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలు పెట్టుకోండి మరియు వాటిని సాధించడానికి పూర్తి శక్తితో ప్రయత్నించండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ 150 సంవత్సరాల యోగం మీకు అపార శక్తినిస్తుంది, అపార అవకాశాలనిస్తుంది, అపార సాధ్యతలనిస్తుంది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి, దీనితో మీ జీవితాన్ని మార్చుకోవాలి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు ఈ వీడియో యొక్క అత్యంత ప్రత్యేకమైన భాగం చెప్పబోతున్నాను. అది ఏమిటంటే 6 రహస్యాల సారాంశం ఏమిటి అని మీరు అడుగుతారు కదా. కర్కాటక రాశి వారలారా, 6 రహస్యాల సారాంశం ఏమిటంటే మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించాలి, మీరు మీ విలువను అర్థం చేసుకోవాలి, మీరు మీ విధిని నమ్మాలి మరియు దానికోసం కష్టపడాలి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారాయి రహస్యాలన్నీ మీకు బయటి శక్తులు ఇవ్వవు, అవి మీ లోపల ఉన్న శక్తులను మేల్కొల్పుతాయి, మీ సామర్థ్యాలను బయటకు తెస్తాయి, మీ విధిని చెడల్లో సహాయపడతాయి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు అనుకున్నదానికంటే చాలా బలవంతులు, చాలా తెలివైనవారు, చాలా సామర్థ్యవంతులు అని మీరు గుర్తించాలి. కర్కాటక రాశి వారలారా, గతంలో మీరు ఎన్నిసార్లు పడిపోయారో లెక్కించకండి, మీరు ఎన్నిసార్లు లేచి నిలబడ్డారో లెక్కించండి. అదే మీ శక్తి, అదే మీ విజయం అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు మీరు ఈ వీడియో దాదాపు ముగింపు దగ్గరకు వచ్చేశారు మరియు మీరు ఈ వీడియో చూడటం మీ జీవితంలో ఒక మైలురాయి అవుతుంది అని నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, ఈ రోజు నుండి మీ జీవితం మారడం. కర్కాటక రాశి వారలారా, ఈ రోజు నుండి మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. మీ మనసులో కొత్త ఆశలు పుడతాయి, మీ హృదయంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది, మీ ఆత్మలో కొత్త జ్ఞానోదయం కలుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియో చూసిన తరువాత మీ చేతుల్లో ఉన్న ఫోన్ కిందికి పెట్టి కొంచెం సమయం శాంతంగా కూర్చోండి. మీరు విన్న విషయాలన్నీ మీ మనసులో మళ్లీ చెప్పుకోండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా చూడండి మరియు ఆ లక్ష్యం కోసం ఇవ్వాళే మొదలు పెట్టండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు కలలు కంటూ ఉండకండి, కలలు నెరవేర్చుకోండి, మీరు కోరుకుంటూ ఉండకండి, కోరికలను సాకారం చేసుకోండి, మీరు ఆలోచిస్తూ ఉండకండి, ఆలోచనలను చర్యలుగా మార్చండి, అప్పుడే మీ జీవితం మారుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు చివరి ముఖ్యమైన సందేశం చెప్తాను. మీరు 6 రహస్యాలను మీకు మాత్రమే ఉంచుకోకండి, మీ బంధువులకు, స్నేహితులకు, ప్రియమైన వారికి పంచుకోండి, ఎందుకంటే జ్ఞానం పంచుకోవడం వల్ల అది పెరుగుతుంది మరియు మీకు పుణ్యం కలుగుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీ కుటుంబంలో కర్కాటక రాశివారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో పంపండి, వారికి ఈ శుభవార్త తెలియపరచండి, వారికి కూడా ఈ అదృష్టం లభించేలా చూడండి, అప్పుడే మీకు మరింత ఆశీస్సులు వస్తాయి, మీ పుణ్యం పెరుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియోకు లైక్ చేయండి, కామెంట్స్ రాయండి, మీ అనుభవాలు పంచుకోండి, మీ ప్రశ్నలు అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను, మీకు మార్గదర్శనం చేస్తాను అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు అడుగుతున్న 15 రోజుల్లో ప్రతిరోజు ఏం చేయాలో చెప్తాను. ఈ క్రియలు మీరు తప్పకుండా పాటించండి, అప్పుడే 150 సంవత్సరాల యోగం మీకు పూర్తిగా ఫలిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మొదటి రోజు మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివుని పూజించండి, ఆ రోజు మీరు ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి. రెండవ రోజు మీరు లక్ష్మీదేవిని పూజించండి, మీ ఇంటిని శుభ్రం చేయండి, దీపం వెలిగించండి. మూడవ రోజు మీరు హనుమాన్ జీని పూజించండి, హనుమాన్ చాలీసా పయించండి, మీ శక్తిని పెంచుకోండి. 4వ రోజు మీరు మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని అడగండి, వారి పాదాలకు నమస్కరించండి, వారికి ని బహుమతులు ఇవ్వండి. 5వ రోజు మీరు మీ కులదేవత ఆలయానికి వెళ్ళండి, అక్కడ ప్రార్థించండి, నివేదనం చేయండి. 6వ రోజు మీరు ధ్యానం చేయండి, మీ లోపలి స్వరం వినండి, మీ లక్ష్యం స్పష్టం చేసుకోండి. 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి, మీ కుటుంబంతో సమయం గడపండి, ప్రేమగా ఉండండి. కర్కాటక రాశి వారలారా, 8వ రోజు మీరు మళ్లీ శివుని పూజించండి, రుద్రాక్షమాల కొనుక్కోండి, ధరించండి. 9వ రోజు మీరు సరస్వతీదేవిని పూజించండి, మీ విద్య, మీ నైపుణ్యాలు పెరగాలని ప్రార్థించండి. 10వ రోజు మీరు దుర్గాదేవిని పూజించండి, మీ అడ్డంకులు తొలగాలని.
ప్రార్థించండి. 11వ రోజు మీరు గణపతిని పూజించండి. విఘ్న నివారణ కోసం ప్రార్థించండి. 12వ రోజు మీరు సూర్యుడికి అరయం ఇవ్వండి. సూర్య మంత్రం జపించండి. 13వ రోజు మీరు చంద్రుడికి ప్రార్థించండి. మీ మనశ్శాంతి కోసం ప్రార్థించండి. 14వ రోజు మీరు మీ పూర్వీకులకు తర్పణం ఇవ్వండి, వారికి ప్రార్థించండి. 15వ రోజు మీరు అన్ని దేవతలకు కృతజ్ఞతలు తెలియజేయండి. మీకు వచ్చిన ఆశీస్సులకు ధన్యవాదాలు చెప్పండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ 15 రోజులు మీరు ఈ క్రియలను తప్పకుండా పాటించండి. అప్పుడే మీకు 150 సంవత్సరాల యోగం పూర్తిగా ఫలిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇంకా చెప్పాలంటే ఈ 15 రోజుల్లో మీరు కొన్ని విషయాలు చేయకూడదు. మొదటిది, మీరు ఎవరితోనూ తర్కించకూడదు, గొడవ పడకూడదు, శాంతంగా ఉండాలి. రెండవది, మీరు మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు, శుద్ధంగా ఉండాలి. మూడవది, మీరు ఎవరికీ చెడు కోరుకోకూడదు, అందరికీ మంచి కోరుకోవాలి. నాలుగవది, మీరు అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి. ఐదవది, మీరు నెగటివ్ ఆలోచనలు ఆలోచించకూడదు, పాజిటివ్గా ఉండాలి. ఆరవది, మీరు సోమరిగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. ఏడవది, మీరు సందేహించకూడదు, విశ్వసించాలి. ఎనిమిదవది, మీరు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. తొమ్మిదవది, మీరు గతం గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పదవది, మీరు ఇతరులతో పోల్చుకోకూడదు, మీరు మీతో పోల్చుకోవాలి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ 10 విషయాలు మీరు తప్పకుండా గుర్తుంచుకోండి, పాటించండి. అప్పుడే మీ యోగం సఫలమవుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు ఒక రహస్య మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు జపించండి. అప్పుడే మీకు అపార శక్తి వస్తుంది, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఆ మంత్రం ఏమిటంటే ఓం నమః శివాయ అని. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది మీ అడ్డంకులన్నీ తొలగిస్తుంది, మీ శత్రువులను నాశనం చేస్తుంది, మీ కోరికలను నెరవేర్చుతుంది, మీ జీవితాన్ని మార్చుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ మంత్రాన్ని ఉదయాన్నే స్నానం చేసిన తరువాత జపించండి. ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి, మీ కళ్ళు మూసుకోండి, మీ మనసును ఏకాగ్రం చేసుకోండి మరియు ఈ మంత్రాన్ని గట్టిగా లేదా మెల్లగా జపించండి. 108 సార్లు పూర్తి అయిన తరువాత శివునికి నమస్కరించండి, మీ కోరికలు చెప్పండి మరియు ఆయన ఆశీస్సులు కోరండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇంకొక ముఖ్యమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వసమానియ స్వాహ అని. ఈ గణపతి మంత్రం మీకు విఘ్నాలు తొలగిస్తుంది, మీ పనులన్నీ సఫలం చేస్తుంది, మీ అవకాశాలు పెంచుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ మంత్ రాన్ని ప్రతి బుధవారం రోజు జపించండి. 108 సార్లు జపించండి. అప్పుడే మీకు విఘ్న నివారణ అవుతుంది, మీ మార్గం సులభమవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మరో ముఖ్యమైన మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అని. ఈ లక్ష్మీ మంత్రం మీకు ధనలాభం తెస్తుంది, ఐశ్వర్యం తెస్తుంది, సంపద తెస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజు జపించండి. 108 సార్లు జపించండి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇంకొక శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని. ఈ విష్ణు మంత్రం మీకు రక్షణ ఇస్తుంది, మీ శత్రువులను నాశనం చేస్తుంది, మీ జీవితంలో శాంతి తెస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ మంత్రాన్ని ప్రతి గురువారం రోజు జపించండి. 108 సార్లు జపించండి. అప్పుడే మీకు విష్ణు భగవానుని ఆశీస్సులు లభిస్తాయి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మరో ముఖ్యమైన మంత్రం ఏమిటంటే ఓం హ్రోం జూం సహ అని. ఈ హనుమాన్ మంత్రం మీకు శక్తి ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, మీ భయాలను తొలగిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ మంత్రాన్ని ప్రతి శనివారం మరియు మంగళవారం రోజులు జపించండి. 108 సార్లు జపించండి. అప్పుడే మీకు హనుమాన్ జీ రక్షణ లభిస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఈ మంత్రాలన్నీ చాలా శక్తివంతమైనవి. మీరు వీటిని శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో జపించండి. అప్పుడే మీకు వాటి పూర్తి ఫలితం లభిస్తుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఇప్పుడు నేను మీకు చివరి ముఖ్యమైన సందేశం చెప్తాను. మీరు ఈ 6 రహస్యాలను తెలుసుకున్నారు, మీరు నివారణలు తెలుసుకున్నారు, మీరు మంత్రాలు తెలుసుకున్నారు. కానీ ఇవన్నీ కేవలం సాధనాలు మాత్రమే. నిజమైన శక్తి మీలోనే ఉంది అని మీరు గుర్తించాలి. కర్కాటక రాశి వారలారా, మీరు మీ మీద నమ్మకం ఉంచుకోండి, దైవం మీ మీద నమ్మకం ఉంచుకుంటుంది. మీరు మీ కోసం పోరాడండి, విధి మీ కోసం పోరాడుతుంది, మీరు మీ లక్ష్యం కోసం కష్టపడండి, విజయం మీ కోసం ఎదురు చూస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఒంటరి కాదు, మీతో గ్రహాలున్నాయి, దేవతలున్నారు, మీ పూర్వీకులున్నారు, మీ ప్రియమైన వారున్నారు మరియు నేనున్నాను మీకు మార్గదర్శనం చేయడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీ విజయం చూడడానికి అని నిజం. కర్కాటక
రాశివారలారా మీరు గుర్తుంచుకోండి, ప్రతి మహా ప్రయాణం ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది. ప్రతి గొప్ప విజయం ఒక చిన్న ప్రయత్నంతో ప్రారంభమవుతుంది. ప్రతి అద్భుతమైన మార్పు ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారని, మీరు మీ లక్ష్యాలను సాధిస్తారని, మీరు మీ కలలను నెరవేర్చుకుంటారని నిర్ణయించుకోండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ 150 సంవత్సరాల యోగాన్ని పట్టుకోండి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ శక్తిని ఉపయోగించుకోండి మరియు మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా సృష్టించుకోండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, నేను మీ విజయం కోసం ప్రార్థిస్తున్నాను, మీ సంతోషం కోసం ప్రార్థిస్తున్నాను, మీ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను మరియు మీ జీవితం అద్భుతమైన మార్పులతో నిండిపోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను అని హృదయపూర్వకంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే మీరు నిజంగా మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారు అని అర్థం. మీరు నిజంగా మీ విధిని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అని అర్థం మరియు అదే మీ అతిపెద్ద శక్తి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, ఇక మీరు వెనక్కి చూడకండి, ముందుకు చూడండి. ఇక మీరు గతం గురించి ఆలోచించకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇక మీరు మీ బలహీనతల గురించి చింతించకండి, మీ బలాల గురించి గుర్తించుకోండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీ ముందు ఉన్న రోజులు అద్భుతకరమైనవి అవుతాయి. మీ ముందు ఉన్న వారాలు అసాధారణమైనవి అవుతాయి. మీ ముందు ఉన్న నెలలు అపూర్వమైనవి అవుతాయి మరియు మీ భవిష్యత్తు మీరు కలలు కన్నదానికంటే గొప్పది అవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, నేను మీకు చెప్పిన ఈ 6 రహస్యాలను గుర్తుంచుకోండి. మొదటి రహస్యం ధనయోగం మరియు కెరీర్ పరివర్తన మీకు వస్తుంది. రెండవ రహస్యం ప్రేమ మరియు సంబంధాల పునర్జన్మ జరుగుతుంది. మూడవ రహస్యం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు కలుగుతుంది. నాలుగవ రహస్యం విదేశ ప్రయాణం మరియు విద్యా అవకాశాలు వస్తాయి. ఐదవ రహస్యం దాచిన శత్రువులు ఓడిపోతారు మరియు మీకు విజయం లభిస్తుంది. ఆరవ రహస్యం 150 సంవత్సరాల అదృష్టయోగం మీకు లభిస్తుంది మరియు మీ జీవితం పూర్తిగా మారుతుంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, ఈ 6 రహస్యాలు మీ జీవితంలో తప్పకుండా ఫలిస్తాయి. మీరు దీనిని నమ్మండి, దీనికోసం కృషి చేయండి, అప్పుడే మీరు సఫలత సాధిస్తారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, చివరగా నేను మీకు కొన్ని ఆశీస్సులు చెప్తాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మీరు ఎల్లప్పుడూ శాంతంగా ఉండండి, మీ కుటుంబం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి, మీ ప్రియమైనవారు ఎల్లప్పుడూ మీతో ఉండాలి, మీ శత్రువులు ఎల్లప్పుడూ ఓడిపోవాలి, మీ విజయం ఎల్లప్పుడూ కొనసాగాలి, మీ ఐశ్వర్యం ఎల్లప్పుడూ పెరగాలి, మీ కీర్తి ఎల్లప్పుడూ వ్యాపించాలి, మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ ఆశీస్సులను స్వీకరించండి, మీ హృదయంలో ఉంచుకోండి మరియు ఇవే నిజం అవుతాయని నమ్మండి అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, దైవం మీ మీద దయ చూపించాడు, విధి మిమ్మల్ని ఎన్నుకుంది, గ్రహాలు మిమ్మల్ని ఆశీర్వదించాయి. ఇప్పుడు మీ వంతు కృషి చేయడం మాత్రమే మిగిలి ఉంది అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఇప్పటి నుండి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీకు మీరే చెప్పుకోండి, నేను శక్తివంతుడను, నేను సామర్థ్యవంతుడను, నేను విజేతను, నాకు అన్నీ సాధ్యం, నేను నా లక్ష్యాలను తప్పకుండా చేరుకుంటాను, నా కలలు తప్పకుండా నెరవేరుతాయి, నా జీవితం అద్భుతంగా మారుతుంది, నాకు దైవ కృప ఉంది, గ్రహాల ఆశీస్సులున్నాయి, పూర్వీకుల రక్షణ ఉంది కాబట్టి నేను నిర్భయంగా ముందుకు సాగుతాను అని ప్రతిరోజు చెప్పుకోండి. అప్పుడే మీ మనసు బలపడుతుంది, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ జీవితం మారుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు రాత్రి పడుకునే ముందు మీ రోజును సమీక్షించండి, మీరు ఏమి సాధించారో గుర్తించండి, మీరు ఏమి నేర్చుకున్నారో గుర్తుంచుకోండి మరియు రేపు మీరు మరింత మెరుగ్గా చేస్తారని నిర్ణయించుకోండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ప్రతివారం ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి, దాన్ని సాధించడానికి కృషి చేయండి, దాన్ని సాధించిన తరువాత మీరే మిమ్మల్ని అభినందించుకోండి మరియు కొత్త లక్ష్యం పెట్టుకోండి. ఇలా మీరు నెమ్మదిగా కానీ నిరంతరం ముందుకు సాగండి, అప్పుడే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ప్రతి నెల మీ పురోగతిని సమీక్షించండి, మీరు ఎంత దూరం వచ్చారో చూడండి, మీరు ఎంత మారారో గమనించండి మరియు మీరే మీకు గర్వపడండి అని నిజం. కర్కాటక రాశి వారలారా, విజయం అనేది గమ్యం కాదు, ప్రయాణం అని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ప్రతి అడుగును ఆనందించండి, ప్రతి అనుభవం నుండి నేర్చుకోండి, ప్రతి సవాలును స్వాగతించండి, అప్పుడే మీ జీవితం సంపూర్ణమవుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, నేను మీకు చెప్పాల్సింది చెప్పేశాను, మీకు ఇవ్వాల్సిన మార్గదర్శనం ఇచ్చేశాను, ఇప్పుడు మిగిలింది మీ కృషి మాత్రమే అని నిజం. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి, మీ బంధువులతో పంచుకోండి, ఎందుకంటే మంచి విషయాలు పంచుకోవడం వల్ల అవి పెరుగుతాయి మరియు మీకు పుణ్యం కలుగుతుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీరు ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్స్ రాయడం మర్చిపోకండి, మీ అభిప్రాయాలు పంచుకోండి, మీ అనుభవాలు పంచుకోండి, అప్పుడే నేను మీకు మరింత మంచి వీడియోలు తయారు చేస్తాను, మీకు మరింత మంచి మార్గదర్శనం చేస్తాను అని నిజం. కర్కాటక రాశి వారలారా, నేను త్వరలో మీకోసం మరో ప్రత్యేకమైన వీడియో తీసుకొస్తాను.
అందులో మీకు మరిన్ని రహస్యాలు చెప్తాను, మరిన్ని నివారణలు చెప్తాను, మరిన్ని మార్గాలు చూపిస్తాను. కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, నేను మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూసినందుకు, మీరు నా మాటలు విన్నందుకు, మీరు నాతో ఈ ప్రయాణంలో ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అని. నిజం కర్కాటక రాశి వారలారా, మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, మీ ఆరోగ్యం మెరుగుపడాలి, మీ ఐశ్వర్యం పెరగాలి, మీ విజయం కొనసాగాలి, మీ కీర్తి వ్యాపించాలి, మీ కలలన్నీ నెరవేరాలి, మీ లక్ష్యాలన్నీ సాధించాలి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, దైవం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి, విధి మిమ్మల్ని ఎల్లప్పుడూ మార్గదర్శనం చేయాలి, గ్రహాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి, మీ పూర్వీకులు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరు గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు, మీతో విశ్వమంతా ఉంది, మీతో దైవం ఉంది, మీతో గ్రహాలున్నాయి, మీతో నేనున్నాను. కాబట్టి మీరు నిర్భయంగా ముందుకు సాగండి, మీ లక్ష్యాలను సాధించండి, మీ కలలను నెరవేర్చుకోండి అని చివరగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, ఈ 150 సంవత్సరాల అదృష్ట యోగం మీ జీవితాంతం ఒక్కసారి మాత్రమే వస్తుంది. దీన్ని మీరు తప్పకుండా పట్టుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి, దీనితో మీ జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే మీరు నిజమైన విజేతలు అవుతారు, నిజమైన విజయం సాధిస్తారు, నిజమైన ఆనందం పొందుతారు అని గ్రహాలు చెప్తున్నాయి. కర్కాటక రాశి వారలారా, మీ భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మీ కలలన్నీ నెరవేరుతాయి అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అని హృదయపూర్వకంగా చెప్తున్నాను. కర్కాటక రాశి వారలారా, మీరందరికీ మరోసారి ధన్యవాదాలు, మరోసారి ఆశీస్సులు, మరోసారి శుభాకాంక్షలు. మరలా కలుద్దాం మరో వీడియోలో మరిన్ని రహస్యాలతో, మరిన్ని ఆశీస్సులతో. వీడ్కోలు చెప్పుకుంటూ ఓం శాంతి 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 అని ముగిస్తున్నాను. నమస్కారం.